అసెంబ్లీలో నీళ్ల ముచ్చట మీద నిప్పులు గురిపించుకుంటా మాట్లాడుకుర్రు లీడర్లు. మా పార్టీ పనితనం ఇది అని బీఆర్ఎస్ వాళ్ళు పక్కా లెక్కలు చెప్తే మరి మేమేం చేసింది అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ చూసిర్రు. ఆ మ్యాటర్ మీదనే హరీష్ రావు ఇగో ఈ తీర్లాడుచుకుండు. అసెంబ్లీలో అధికార పార్టీలతోని పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటా క్లారిటీలు కామెంట్లు కౌంటర్లు ఇస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు నీళ్ల ముచ్చట వస్తే నిలబడి చూస్తాడా? నీళ్ల శాఖ మంత్రిగా చేసిన నా ముంగట్నే వాటర్ మ్యాటర్ మాట్లాడతారా అనుకుంటా గట్టిగానే అరుచుకుండు. మూసీ నీళ్ల పేరు మీద నల్గొండ పబ్లిక్ ను ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఏండ్లకేండ్లు పవర్లున్నా గాని పట్టించుకోకుండా పనితనం చూపియకుండా ఇప్పుడు మాట్లాడుతుర్రా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా పబ్లిక్ ను దోపిడీ చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాళేశ్వరం నీళ్లతోనే అక్కడ జనాల గోసలు తీర్చినాం అనుకుంటా చెప్పుకొచ్చింది ఇట్లా. ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ ఇట్లా రైతుల రందులు నీళ్ల లొల్లులు అప్పుల తిప్పలు ఏ ముచ్చట వచ్చినా గానీ హరీష్ రావు ఆగేదేలే అసలు తగ్గేదేలే అనుకుంటా బీఆర్ఎస్ మీద కేసీఆర్ ఏలువడి మీద పల్లెత్తు మాట వడనీయకుంటా అసెంబ్లీలో మాట్లాడుకొస్తుండు గట్టిగానే.